హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద యూట్యూబ్ ఛానల్. సో నెక్స్ట్ మనము చూడబోయేది ఏంటి అని అంటే చాప్టర్ 7 సివిలైజింగ్ ది నేటివ్స్. సింపుల్గా చెప్పాలంటే నేటివ్గా ఇక్కడ ఉండే వాళ్ళల్లో సివిలైజింగ్ అంటే నాగరికత ఏ విధంగా తీసుకురావాలి. సింపుల్గా చెప్పాలంటే మన నేషన్లో విద్య ఏ విధంగా ఉండాలి, ఎడ్యుకేటింగ్ ది నేషన్ అంటే మన దేశాన్ని ఏ విధమైనటువంటి ఎడ్యుకేషనల్ సిస్టమ్ ఉండాలి అనేది సింపుల్గా మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం అన్నమాట. సో మనం ఇప్పటిదాకా లాస్ట్ చాప్టర్స్ మొత్తంలో మనం అనేక విషయాలు తెలుసుకున్నాము. ఏంటేంటి, లోకల్లో ఉండే రాజాస్ని ఏ విధంగా బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది, నవాబ్స్ పరిస్థితి ఏమైంది, తర్వాత పీజెంట్స్ రైతుల పరిస్థితి, ట్రైబల్స్ పరిస్థితి. అదే కాకుండా ప్రీవియస్ చాప్టర్స్లో మనము వేరియస్ ఫీల్డ్స్, హ్యాండీక్రాఫ్ట్స్ ఏ విధంగా దెబ్బతిన్నాయి, తర్వాత ఐరన్ స్మెల్టింగ్, తర్వాత కొత్త ఫ్యాక్టరీస్ ఎట్లా వచ్చినాయి. సో వీటన్నిటి గురించి తెలుసుకున్నాము. సో బేసికల్లీ ఈ చాప్టర్ అంతా మనం ఏం డీల్ చేస్తున్నామంటే ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చిన తర్వాత మళ్ళీ బ్రిటిషర్స్ కంప్లీట్గా మన పరిపాలన చేపట్టిన తర్వాత ఏ విధంగా వేరియస్ ఫీల్డ్స్, తర్వాత వేరియస్ సెక్టర్స్ ఎఫెక్ట్ అయినాయి, లైవ్లీహుడ్స్ ఎలా ఎఫెక్ట్ అయినాయి, బతుకుదెరువులు ఎట్లా మారినాయి, మంచిగా అయినాయా చెడ్డగా అయినాయా ఏంటి అనేది ఈ టెక్స్ట్ బుక్ మొత్తంలో చూస్తున్నాము. సో ఈ పర్టికులర్ చాప్టర్లో మనం ఏం చూస్తున్నామంటే సివిలైజ్ ద నేటివ్స్ అంటే ఇక్కడ లోకల్లో ఉండేవాళ్ళు, నేటివ్ అంటే సొంత ఊరు, ఇక్కడ లోకల్లో పుట్టి పెరిగి ఉన్నారు కదా, ఇక్కడ ఉండే వాళ్ళని ఏ విధంగా నాగరికుల్ని చేయాలి అనేది ఈ చాప్టర్లో మనము చూస్తామన్నమాట. సో ఏ విధంగా విద్యారంగంలో ఏ విధమైనటువంటి మార్పులు తీసుకొచ్చారు, లేదా విద్యారంగాన్ని వాళ్ళు అసలు ఏ విధంగా చూశారు, విద్యారంగంలో ఉన్నటువంటి ఒపీనియన్స్ ఏంటియో ఇవన్నీ మనము చూద్దామన్నమాట. సో బేసికల్లీ ఈ పని చేయడం కోసం జనరల్గా బ్రిటిషర్స్ మనకి ఫస్ట్ దేనికి వచ్చి టెరిటోరియల్ కాంక్వెస్ట్ అంటే ఇక్కడున్న ప్రాంతాలని, భూభాగాల్ని ఆక్రమించుకొని పరిపాలించడమే కాకుండా వాళ్ళ కంట్రోల్ దేని మీద ఉంది, రెవెన్యూ మీద కూడా, ఆదాయం కూడా కంట్రోల్ సాధించారు. ఇంకొక విషయం ఏంటి వాళ్ళు మార్చాలనుకుంది, ఇక్కడ ఉన్న సంస్కృతిని, తర్వాత కస్టమ్స్ అంటే పద్ధతులను, ఆచారాలను, విలువలు, మనం ఇండియాలో పాటిస్తూ ఉన్నటువంటి విలువలు, ఆచారాలు ఏవైతే ఉన్నాయో వీటిలో మార్పు తీసుకురావాలి అని అనుకున్నారు. ఎందుకు మార్పు తీసుకురావాలి అని అనుకున్నారు అని అంటే ఒక మంచి సబార్డినేట్స్గా, ఒక మంచి డిసిప్లిన్ ఇవన్నీ ఇంపార్ట్ చేయాలనుకున్నారు. అంటే వాళ్ళకి తెలిసిన డిసిప్లిన్ లాగా భావించి మనకి నేర్పియాలనుకున్నారు. అందుకని వాళ్ళు తీసుకొచ్చిన మార్పులు ఏంటి, ఇండియన్స్ టు బీ ఎడ్యుకేటెడ్, మన ఇండియన్స్కి విద్య అందించాలి, ఎడ్యుకేషన్ కరెక్ట్గా ఉండాలి అనేది ఒకటి వాళ్ళు చేశారనమాట. సో ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్, ఎడ్యుకేషన్లో వాళ్ళు తీసుకొచ్చిన మార్పులు ఏవైతే ఉన్నాయో అవి చాలా వరకు ఇప్పటికీ మనం పాటిస్తున్నాం. ఇప్పుడు మనం పాటించేటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా వరకు అప్పుడు వాళ్ళు తీసుకొచ్చిన చేంజెస్, ఎడ్యుకేషనల్ పాలసీస్ వాటి బేస్ చేసుకునే ఉంటాయన్నమాట. సో అసలు బ్రిటిషర్స్ ఏ విధమైనటువంటి చేంజెస్ తీసుకొచ్చారు, లాస్ట్ 200 ఇయర్స్లో ఏ విధంగా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇవాల్వ్ అయింది, బ్రిటిష్ యొక్క ఐడియాస్ ఏంటి, అప్పటిదాకా మనం పాటించినటువంటి ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో దాని మీద వాళ్ళ ఒపీనియన్ ఏంటి, ఇట్లాంటివన్నీ మనము తెలుసుకుంటాం అన్నమాట ఈ చాప్టర్లో. సో ఈ చాప్టర్లో మీకు రెండు వర్డ్స్ ఇంట్రడ్యూస్ చేస్తాను. ఒకటి ఏంటంటే ఓరియంటలిస్ట్స్ అండ్ ఏంజలిసిస్ట్స్ అనమాట. సో ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ మీకు తర్వాత అర్థమవుతుంది ఈజీగా. సో ట్రెడిషన్ ఆఫ్ ఓరియంటలిజం, అసలు ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే ఓరియంటలిజం అంటే ఏంటో చూద్దాం అనమాట. సో 1783లో విలియం జోన్స్ అనే వ్యక్తి కల్కట్టా వచ్చిన తర్వాత ఆయన ఒక జడ్జిగా అపాయింట్ చేశారు. అదే కాకుండా ఆయన కొంచెం లాలో కొంచెం ఎక్స్పర్ట్ అనమాట. ఇంకోటి ఏంటంటే జోన్స్ వాజ్ ఎ లింగ్విస్ట్ అంటే బహుభాషా ప్రజ్ఞశాలి అంటాం కదా, అనేకమైనటువంటి భాషలు వచ్చి తర్వాత భాషల మీద ఇంట్రెస్ట్ ఉండి వాటి మీద రీసెర్చ్ చేసేవాళ్ళని. సో ఈయన జోన్స్ అనే వ్యక్తి ఏంటంటే ఆయన గ్రీక్, లాటిన్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నాడు, ఫ్రెంచ్, ఇంగ్లీష్ వచ్చు, తర్వాత వాళ్ళ ఫ్రెండ్ నుంచి అరబిక్ నేర్చుకున్నాడు, తర్వాత పర్షియన్ నేర్చుకున్నారు. సో ఇట్లాంటివన్నీ ఆయన నేర్చుకుంటా, అంటే ఎన్ని లాంగ్వేజెస్ మీద ఇంట్రెస్ట్ ఉండి పట్టున్న వ్యక్తి అనమాట. సో అదే టైంలో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది పండిట్స్ దగ్గర ఆయన సాంస్క్రిట్ లాంగ్వేజ్ ఉన్న గ్రామర్ ఇవన్నీ నేర్చుకున్నాడు, సాంస్క్రిట్ పోయట్రీ ఇవన్నీ. సో ఇవన్నీ నేర్చుకుంటున్న క్రమంలో
ఆయన ఏంటి ఏన్షియంట్ టెక్స్ట్స్ కూడా చదువుకున్నాడు అనమాట. అంటే ప్రాచీనమైనటువంటి పుస్తకాలు ఏవైతే ఉన్నాయో, ప్రాచీన ఏన్షియంట్ టెక్స్ట్, ఇండియన్ టెక్స్ట్స్ ఏవైతే ఉంటాయి ఇండియాలో, అంటే పాతకాలం నుంచి పాటిస్తూ వచ్చినటువంటి, ఫాలో అవుతూ వచ్చినటువంటి టెక్స్ట్స్ ఏవైతే ఉన్నాయో పుస్తకాలని, వాటిని పఠిస్తూ ఉన్నాడు అనమాట. అంటే అందులో ఆయన నేర్చుకున్నది ఏంటి, లా చూశాడు, అందులో ఫిలాసఫీ ఎట్లుంటుందో చూశాడు, రిలీజియన్ని స్టడీ చేశాడు, పాలిటిక్స్ రాజకీయాలు, మొరాలిటీ నైతికత, తర్వాత అర్థమెటిక్ అంటే లెక్కలు ఏ విధంగా ఉండేయో అప్పట్లో ఎట్లా సాల్వ్ చేసేవాళ్ళు, ఇండియన్స్ ఫాలో అయిన మెడిసిన్, ఇండియన్ మెడిసిన్ ఏ విధంగా ఉండేది, తర్వాత ఇండియాలో సైన్సెస్ ఏ విధంగా టీచ్ చేసేవాళ్ళు, ఏ విధంగా ఫాలో అయ్యారు. సో ఇట్లాంటివన్నీ ఆయన ఇండియన్ కాంటెక్స్ట్లో చదువుతూ వచ్చాడనమాట. సో ఆ విధంగా చదువుతూ వచ్చిన ఆయన కొన్ని విషయాల్ని గ్రహించి కొన్ని విషయాల్ని ఆయన తెలుసుకున్నాడు. ఆయన తెలుసుకున్న విషయాలు ఏంటి అంటే, అప్పటికే వేరే థింకర్స్ కూడా, హెన్రీ థామస్ కోల్బ్రోక్, నథానియల్ హాల్హెడ్, వీళ్ళందరూ ఆల్రెడీ ఏన్షియంట్ ఇండియాని, తర్వాత ప్రాచీనంగా మనం పాటిస్తున్న పద్ధతుల్ని, ప్రాచీనంగా మనకున్నటువంటి సాంస్కృతికమైనటువంటి ఒక ఆధిక్యతను, వీటన్నిటిని నేర్చుకుంటూ ఉన్నారు. అదే కాకుండా ఇండియన్ లాంగ్వేజెస్ నేర్చుకుంటూ ఉన్నారు. తర్వాత సాంస్క్రిట్, పర్షియన్ లాంగ్వేజ్లో ఉన్నవి ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తూ ఉన్నారు. సో వీళ్ళందరూ కలిసి జోన్స్తో పాటు వీళ్ళిద్దరు కూడా కలిసి ఏం చేశారంటే ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ని స్థాపించారనమాట, స్టార్ట్ చేశారు. సో ఇది ఇంపార్టెంట్ అవుతుంది, ఆబ్వియస్గా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. జోన్స్ సెటప్ ద ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్, వాళ్ళిద్దరితో కలిపి. ఆ తర్వాత ఏం చేశాడు, అండ్ స్టార్టెడ్ అ జర్నల్ అంటే మ్యాగజైన్ అనుకోండి. జర్నల్ అంటే మంత్లీ పబ్లిషింగ్ మ్యాగజైన్స్ ఉంటాయి కదా, అవి ఏషియాటిక్ రీసెర్చర్స్ అని ఒక మ్యాగజైన్ని కూడా స్టార్ట్ చేశాడు ఆయన. ఈ జోన్స్ అండ్ కోల్బ్రూక్ అనే వ్యక్తులు, వీళ్ళిద్దరికి ఏంటంటే ప్రాచీనమైనటువంటి సంస్కృతి పట్ల అపారమైనటువంటి గౌరవం ఉండేది. అది ఇండియన్ కల్చర్ అయినా కానీ, వెస్టర్న్ కల్చర్ అయినా కానీ, ప్రాచీనంగా పాటిస్తున్నటువంటి సంస్కృతి పట్ల అపారమైనటువంటి వీళ్ళకి ఒక గౌరవం ఉండేదన్నమాట. వాళ్ళు ఏమన్నారంటే, ఇండియన్ సివిలైజేషన్ ఏదైతే ఉందో, మన భారతదేశంలో ఉన్నటువంటి నాగరికత, ఇది దాని అత్యుత్తమమైనటువంటి హైయెస్ట్ లెవెల్ ఆఫ్ గ్లోరీ, తర్వాత అంటే కీర్తి, హైయెస్ట్ లెవెల్ ఆఫ్ గౌరవము ఎప్పుడో పాత రోజుల్లోనే సంపాదించుకుంది, కానీ ఆ తర్వాత దిగజారిపోతూ వచ్చింది అనేది వాళ్ళు మెన్షన్ చేశారు. వాళ్ళు తెలిపి గ్రహించిన విషయం అన్నమాట. సో ఇప్పుడు ఇండియాని, భారతదేశాన్ని కరెక్ట్గా అర్థం చేసుకోవాలి అని అంటే, వాళ్ళకి బాగా అర్థం చేసుకోవాలంటే ఏం అవసరము అని వాళ్ళు గ్రహించారంటే, నెసెసరీ టు డిస్కవర్ ద సేక్రెడ్ అండ్ లీగల్ టెక్స్ట్స్. సో ప్రాచీనమైనటువంటి పవిత్ర గ్రంథాలు లేదా ప్రాచీన కాలంలో పాటించినటువంటి చట్టపరమైనటువంటి టెక్స్ట్లు ఏవైతే ఉంటాయో, పుస్తకాలు, వాటిని కనిపెట్టి చదవాలి, ఏన్షియంట్ పీరియడ్లో ఎట్లా ఉందో తెలుసుకోవాలి అని అనుకున్నారనమాట. అని వాళ్ళు ఏమన్నారంటే, ఇది మాత్రమే అసలు హిందూస్ కానీ ముస్లిమ్స్ కానీ ఎటువంటి ఐడియాస్తో, నిజమైన ఐడియాస్, ఎటువంటి అసలైనటువంటి చట్టాలు పాటించారో వీటి ద్వారానే తెలుస్తుంది. దాన్ని బట్టి మనం ఫ్యూచర్లో ఏ విధంగా ఇక్కడ సివిలైజేషన్ కానీ, ఇక్కడ డెవలప్మెంట్ కానీ, ఇక్కడ ఫ్యూచర్లో ఏ విధమైనటువంటి లెర్నింగ్ ప్రొసీజర్, ఎడ్యుకేషన్ ప్రొసీజర్ ఉండాలి, డెవలప్మెంట్ ఎట్లా ఫాలో అవ్వాలనేది వీటిని బేస్ చేసుకొని చేయాలి అనేది వాళ్ళు భావించారనమాట. ఇంకా వీళ్ళు ఆ విషయాన్ని గ్రహించిన తర్వాత నెక్స్ట్ ఏం చేశారు, ఇంకా ఏన్షియంట్ టెక్స్ట్, ప్రాచీనటువంటి పుస్తకాలు ఎక్కడున్నాయో ఏంటో వెతుక్కుంటా కనిపెట్టడానికి వెళ్తూ ఉన్నారు. తర్వాత దొరికినట్టు అర్థం చేసుకోవడానికి, దానిలోని అర్థాలని తెలుసుకొని, తర్వాత ట్రాన్స్లేషన్ చేసుకుంటా కొత్త విషయాలు వాళ్ళు బయట పెడతా వచ్చారనమాట, అందరికీ తెలుపుతూ వచ్చారనమాట. సో ఇక్కడ వీళ్ళు ఇలా చేయడం వల్ల వాళ్ళు ఏమనుకున్నారు అని అంటే, ఒకటి, బ్రిటిషర్స్కి ఇండియన్ కల్చర్ ఏ విధంగా ఉండేది అంటే, మనం అత్యుత్తమమైనటువంటి కీర్తి ప్రతిష్టలు పొందిందని చెప్పాం కదా, అప్పుడు ఏ విధంగా ఉండేది బ్రిటిషర్స్కి అర్థమవుతుంది. అదేవిధంగా మధ్యలో దిగజారిపోయి కొంత ఆ లెవెల్ ఆఫ్ రెస్పెక్ట్ ఇవంతా పోయింది కదా, మెల్లగా దిగజారింది కదా, ఆ లైఫ్ అట్లా ఉండకుండా అంతకుముందు ఎంత అద్భుతంగా ఉండేది ఇండియన్స్కి కూడా తెలియపరచాలి అని చెప్పి వాళ్ళు అనుకున్నారనమాట. ఆ తర్వాత మెల్లగా ఇంకోటి కూడా వాళ్ళు అనుకున్నది ఏంటిది,
ఈ ప్రాసెస్‌లో బ్రిటిషర్స్ ఏమవుతారు? ఈ కొత్త అంటే ఈ రీడిస్కవర్ చేసిన వెంటనే అంటే తిరిగి వాటిని కనిపెట్టి, తిరిగి వాటిని చెప్పడం వల్ల ఇండియన్ కల్చర్‌ని వీళ్ళు ప్రొటెక్ట్ చేసిన వాళ్ళు అవుతారు బ్రిటిషర్స్. అదే టైంకి ఇండియన్ కల్చర్ మీద వీళ్ళే మాస్టర్స్ కూడా అవుతారు. వీళ్ళే అధిపతుల్లాగా అవుతారు అనేది ఒక వాళ్ళ వాళ్ళ ఉద్దేశం అనమాట అప్పుడు. సో, ఈ విధమైనటువంటి ప్రాచీన సంస్కృతి, ప్రాచీనమైనటువంటి పవిత్ర పుస్తకాలు వీటిని తర్వాత ఇండియన్ హెరిటేజ్ అత్యుత్తంగా కీర్తి ప్రతిష్టలు సంపాదించిందని చాలామంది నమ్మారు అప్పుడు కంపెనీ అఫీషియల్స్. సో, వాళ్ళేమన్నారంటే బ్రిటిషర్స్ ఇండియాలో ఇండియన్ టీచింగ్‌ని లేపోతే ఇండియన్ లెర్నింగ్‌ని ప్రమోట్ చేయాలి. వెస్టర్న్ లెర్నింగ్‌ని కాదు అని వాళ్ళు చాలామంది ఉద్దేశపడ్డారు. ఆ విధంగా ఉండాలి అని. తర్వాత ఏం చేశారు? ఈ కొత్త ఇన్‌స్టిట్యూషన్స్ సంస్థలు ఏవైతే ఎస్టాబ్లిష్ చేస్తారో ఎడ్యుకేషన్ కోసం గానీ, లేకపోతే లెర్నింగ్ పర్పస్‌కి గానీ, ఇవన్నీ ఏన్షియంట్ టెక్స్ట్‌ని బేస్ చేసుకొని సాంస్క్రిట్ టీచ్ చేయాలి. తర్వాత పర్షియన్ లాంగ్వేజ్ టీచ్ చేయాలి. పర్షియన్ పోయెట్రీ ఈ విధంగా వాళ్ళ టీచింగ్ ప్రాసెస్ ఉండాలి అని చాలామంది భావించారు కంపెనీ అఫీషియల్స్. ఇంకోటి ఏమన్నారు వాళ్ళు? హిందూస్, ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో అప్పుడు వాళ్ళు కూడా ఆల్రెడీ ఫెమిలియర్ అంటే ఆల్రెడీ అవగాహన ఉన్న కొన్ని పుస్తకాలే కానీ పాఠాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటి ఆల్రెడీ అవగాహన ఉన్న వాటినే మనం టీచ్ చేయాలి అనేది వాళ్ళు భావించారు. ఎందుకు అనంటే అవి ఒక యాసెట్ లాగా, అవి ఒక వాళ్ళ గౌరవం లాగా, అత్యంత విలువైన ఒక ట్రెజర్ లాగా భావిస్తూ ఉంటారు. ఆ విధంగా భావించటం వల్ల వీళ్ళు ఏమంటారు ఇండియన్స్ బయట నుంచి వీళ్ళు వచ్చేసి వాళ్ళది ఇంపోజ్ చేస్తున్నారు, ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ని ఫోర్స్ చేస్తున్నారు అన్నట్టు కాకుండా మనం లోకల్ లెవెల్లో ఆల్రెడీ వాళ్ళకి అవగాహన ఉన్న సబ్జెక్ట్స్, వాళ్ళకి అవగాహన ఉన్న లాంగ్వేజ్లో టీచ్ చేస్తూ ఉంటే మనకి కూడా వాళ్ళు గౌరవం ఇస్తున్నారని నేటివ్స్ ఉద్దేశపడి వీళ్ళ యొక్క పరిపాలన రెస్పెక్ట్ చేస్తారు అనేది వాళ్ళు అనుకున్నారనమాట బ్రిటిషర్స్. సో, బయట నుంచి వచ్చేసి మనము పెత్తనం చెలాయించకుండా లోకల్లో వాళ్ళకు ఆల్రెడీ తెలిసిన విషయాలు ఏవైతే ఉంటాయో అవగాహన ఉన్న విషయాల మీదే మనము ఫర్దర్ లెర్నింగ్ ప్రాసెస్ని కంటిన్యూ చేస్తే మనకి వాళ్ళకి మంచిది. వాళ్ళు కూడా ఎవరో బయట వాళ్ళు వచ్చారని భావించరు. అదే టైంకి మనకి కూడా మనకు సబార్డినేట్స్గా సరిగ్గా ఉంటారు వాళ్ళు అనేది వాళ్ళ ఉద్దేశం అనమాట అప్పుడు. సో, అందుకోసమని వీళ్ళు ఏం చేశారు? మద్రాసాస్ ఎస్టాబ్లిష్ చేసి సెటప్ చేయడం స్టార్ట్ చేశారనమాట. మద్రాసా అంటే ఏంటంటే ఒక ప్లేస్ ఆఫ్ లెర్నింగ్, అంటే పాఠాలు నేర్పించే ప్లేస్ని అరబిక్లో మద్రాసా అంటారు. ఇట్స్ టైప్ ఆఫ్ కాలేజ్ ఆర్ స్కూల్ అనుకోవచ్చు. సో, ఏం చేశారంటే మద్రాసా సెటప్ చేయడం స్టార్ట్ చేశారు. ఎక్కడ? కల్కట్టాలో 1781లో వాళ్ళు ప్రమోట్ చేసిన విషయాలు ఏంటి? అక్కడ స్టడీ ఆఫ్ అరబిక్, పర్షియన్, ఇస్లామిక్ లా వీటిని ప్రమోట్ చేస్తూ వచ్చారనమాట. అదే టైంలో హిందూ కాలేజ్ ఎస్టాబ్లిష్ చేశారు 1791లో. ఎక్కడ? బెనారస్లో. ఇక్కడ ఏంటి? సాంస్క్రిట్ టెక్స్ట్స్ ఇవన్నీ ఏన్షియంట్ సాంస్క్రిట్ టెక్స్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క స్టడీని, వాటి యొక్క పఠనాన్ని ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. ఇవి ఫ్యూచర్ అడ్మినిస్ట్రేషన్లో, కంట్రీ అడ్మినిస్ట్రేషన్లో కూడా యూజ్ అవుతాయని వాళ్ళు భావించారనమాట. సో, మాన్యుమెంట్ టు వారన్ హాస్టింగ్స్. సో, ఇది చదివితే మీకు అర్థమవుతుంది. సో, వెర్నాక్యులర్ లాంగ్వేజ్ అంటే లోకల్ లాంగ్వేజ్, మదర్ టంగ్ ఇవన్నీ అనమాట. ఇది చదవండి, మీకు ఈజీగా మీకు కొంత ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో, నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే గ్రేవ్ ఎర్రర్స్ ఆఫ్ ది ఈస్ట్ అంటే ఏంటి, అసలు ఇక్కడ ఏంటి, ఆ ఎర్రర్స్ ఏంటి అనేది మనం తెలుసుకుందాం. సో, ఓరియంటలిస్ట్ అంటే ఇక్కడ చూడండి స్కాలర్లీ పీపుల్ అనమాట. అంటే చాలా విజ్ఞానవేత్తలు, నాలెడ్జ్ ఉన్నవాళ్ళు. దేని మీద నాలెడ్జ్ ఉన్నవాళ్ళు? ఏషియాలో లాంగ్వేజ్ కల్చర్ మీద నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ఓరియంటలిస్ట్ అనమాట. మున్షీస్ అంటే పర్సన్ హూ కెన్ రీడ్, రైట్ అండ్ టీచ్ పర్షియన్. వెర్నాక్యులర్ లాంగ్వేజ్ అంటే చెప్పా, లోకల్ లాంగ్వేజ్, రెగ్యులర్గా వాడే లాంగ్వేజ్. సో, గ్రేవ్ ఎర్రర్స్ ఆఫ్ ది ఈస్ట్ అసలు ఏంటి ఈ స్టేట్మెంట్ కానీ మనం ఆలోచిద్దాం ఇప్పుడు. సో, ఎర్లీ 19th centuryలో చాలామంది బ్రిటిష్ అఫీషియల్స్ ఏమని భావించారంటే దే క్రిటిసైజ్ ది ఓరియంటలిస్ట్ వర్జన్ ఆఫ్ లెర్నింగ్. అంటే ఇప్పటిదాకా మనం ఇందాక చెప్పుకున్నాం కదా, లోకల్ నాలెడ్జ్, ఏన్షియంట్ ఇండియన్ టెక్స్ట్ వీటి మీద బేస్ చేసుకొని మనము నెక్స్ట్ లెర్నింగ్ ప్రాసెస్ని ప్రమోట్ చేయాలని. సో, వాళ్ళందరూ ఓరియంటలిస్ట్ అనమాట. సో, ఈ ఓరియంటలిస్ట్ ఏవైతే ఒక లెర్నింగ్ విజన్ ఉందో వాళ్ళకి దాన్ని క్రిటిసైజ్ చేశారు.
వాళ్ళు ఇంకో విషయం ఏం చెప్పారు అనంటే, ఈ ఈస్ట్ అంటే నాలెడ్జ్ ఆఫ్ ఈస్ట్ అని ఎందుకంటామంటే, వెస్టర్న్ కంట్రీస్ అంటే అమెరికా, యూరోప్ ఇవన్నీ వెస్ట్ కింద వస్తాయి. ఈస్ట్ అంటే మన ఏషియాలో, మరి ముఖ్యంగా సౌత్ ఈస్ట్ ఏషియా రీజియన్స్‌ని ఈస్ట్ అంటా ఉంటారు. ఇండియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్ ఇవన్నీ అన్నమాట. సింగపూర్, మలేషియా ఇవన్నీ. సో వీళ్ళేమన అన్నారు అనంటే, ఈ ఈస్టర్న్ నాలెడ్జ్ ఏవైతే ఉందో అది ఇట్స్ ఫుల్ ఆఫ్ ఎర్రర్స్. అదంతా తప్పులుగా ఉంది. అండ్ అన్‌సైంటిఫిక్ థాట్ అంటే సాంకేతికపరమైనటువంటి ఆలోచన లేదు అని అన్నారనమాట. సో ఇంకోటి ఏం చెప్పారు, ఈస్టర్న్ లిటరేచర్ ఏదైతే ఉందో ఇదంతా నాన్ సీరియస్, అసలు సీరియస్‌నెస్సే ఉండదు. అండ్ లైట్ హార్టెడ్ అంటే ఏదో సరదాగా రాసుకున్నట్టు ఉంటుంది. ఒక సీరియస్‌నెస్ లేదు అని వీళ్ళు భావించారు కొంతమంది. సో వాళ్ళు ఇంకా అలా భావించిన తర్వాత వాళ్ళు ఏమనుకున్నారంటే, ఇది అన్‌సైంటిఫిక్ అని మనకు తెలుసు. అంత ఎర్రర్స్ ఉందని తెలుసు. ఇన్ని తప్పులు ఉన్న తర్వాత ఉందని మనకు తెలిసిన తర్వాత కూడా మనము వీటిని ఎంకరేజ్ చేస్తే, ఏది ఎంకరేజ్ చేస్తే స్టడీ ఆఫ్ అరబిక్ అండ్ సాంస్క్రిట్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ ఎంకరేజ్ చేస్తే మన తప్పు అవుతుంది. సో వీళ్ళకి మనము సైంటిఫిక్గా ఉండేటువంటి కొన్ని విషయాలు మనము వెస్ట్లో ఏవి ఫాలో అవుతామో అవి తెలియజేయాలి అని చెప్పి కొంతమంది భావించారు. ఇంకొంచెం ముందుకెళ్ళి ఇంకా ఏమని క్రిటిసైజ్ చేశారు అని అంటే, బ్రిటిషర్స్ ఎఫర్ట్స్ ఎట్లా ఉండాలి అని అంటే, ఈ నేటివ్ పీపుల్కి ఏది కావాలో అది టీచ్ చేయడం కాదు, ఏది కావాలో అది టీచ్ చేసి వాళ్ళ మనసులు గెలుచుకుందాము, ఇట్లాంటివన్నీ కరెక్ట్ కాదు. మనం ఏం టీచ్ చేయాలి అని అంటే, అంటే మన ఎడ్యుకేషన్ పాలసీ, ఎడ్యుకేషన్ విధానం ఎట్లా ఉండాలి అని అంటే, ఏది యూస్ఫుల్ అండ్ ఏది ప్రాక్టికల్, అవసరమైనది తర్వాత ప్రాక్టికల్గా ఉండేది మనం వాళ్ళకి క్లియర్గా తెలియజేయాలి. సో ఇండియన్స్ కొత్తగా తెలుసుకోవాలి అనేకమైనటువంటి విషయాలు. ఏంటి అవన్నీ అని అంటే, సైంటిఫిక్ అంటే సాంకేతికపరమైన అండ్ టెక్నికల్ అడ్వాన్సెస్ వెస్ట్లో ఏ విధంగా చేంజెస్ వచ్చినాయి, వెస్టర్న్ కంట్రీస్లో ఏ విధంగా సైన్స్ని తర్వాత టెక్నాలజీని టీచ్ చేస్తూ ఉన్నారు. సో ఆ విధంగా వాటికి సంబంధించినటువంటి అవగాహన తీసుకురావాలి ఇండియన్స్లో. అంతేగాని పోయట్రీ టీచ్ చేస్తా, సాంస్క్రిట్ లిటరేచర్ చెప్తా, ఓరియంటలిస్ట్ ఆలోచించినట్టు ఆలోచించకూడదు అనేది చాలామంది ఒపీనియన్ అనమాట. మరి ముఖ్యంగా బ్రిటిష్ అఫీషియల్స్ ఎవరైతే ఉంటారో. సో ఈ విధమైనటువంటి క్రిటిసిజం అంటే ఓరియంటలిస్ట్ ఆలోచించిన విధంగా కాకుండా ఓరియంటలిస్ట్ యొక్క ఆలోచనల్ని బాగా క్రిటిసైజ్ చేసిన వ్యక్తి మెక్కాలే అనమాట. గుర్తుపెట్టుకోండి, మెక్కాలే మైన్యూట్ అని కూడా వస్తుంది నెక్స్ట్. సో మెక్కాలే అనే వ్యక్తి ఈయన ఏం చెప్పాడంటే, అసలు ఇండియన్స్కి నాగరికత లేదు. సో మన బాధ్యత అది, వాళ్ళని నాగరికుల్నిగా చేయడము మన బాధ్యత అనేది ఆయన క్రిటిసిజంలో చెప్పిన విషయం అనమాట. ఆ విధంగా చెప్పిన ఆయన ఆ తర్వాత బ్రిటిష్ గవర్నమెంట్ ఇండియాలో అప్పుడు పరిపాలిస్తున్న బ్రిటిష్ గవర్నమెంట్కి ఏమని చెప్పాడంటే, పబ్లిక్ మనీ ఏవైతే ఉంటుందో అంటే రెవెన్యూస్కి, ట్యాక్సెస్ వీటన్నిటిగా మన పబ్లిక్ మనీ ఏదైతే ఉంటుందో దాన్ని ఈ ఓరియంటల్ లెర్నింగ్ మీద పెట్టి వేస్ట్ చేయొద్దు, ఎందుకంటే దానికి వల్ల వచ్చే మన ప్రాక్టికల్ యూజ్ ఏమీ లేదు అని చెప్పేసి ఆయన బ్రిటిష్ అఫీషియల్స్కి చెప్పాడు అప్పుడు. సో ఆ విధంగా ఓరియంటల్ లెర్నింగ్ని క్రిటిసైజ్ చేసిన వ్యక్తి ఆల్టర్నేటివ్ ఏం చెప్పాడు, చాలా ఎంతూజియాజంతో, చాలా మంచి ఉద్దేశంతో కలిగినట్టు మెక్కాలే ఏం చెప్పాడంటే, ఇంగ్లీష్ లాంగ్వేజ్ లెర్నింగ్, నీడ్ టు టీచ్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్ని నేర్పించడము మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అయి ఉండాలి అన్నట్టు చెప్పాడనమాట. ఎందుకంటే నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ ఈజ్ ద ఫైనెస్ట్ నాలెడ్జ్, ఎందుకంటే అది ఒక అద్భుతమైనటువంటి ఒక లిటరేచర్ ఇంగ్లీష్ అని ఆయన భావించి రికమెండేషన్స్కి ఇచ్చాడనమాట. ఆ తర్వాత ఈ విధంగా ఇంగ్లీష్ చెప్పడం, ఇంగ్లీష్ నేర్పించి ఇంగ్లీష్లో టీచ్ చేయడం వల్ల వెస్టర్న్ టీచింగ్ తర్వాత వెస్టర్న్ సైన్స్ ఏవైతే ఉంటుందో, వెస్టర్న్ ఫిలాసఫీస్ ఏవైతే ఉంటాయో వీటన్నిటిని ఇండియన్స్లో డెవలప్ చేయొచ్చు. తర్వాత ఇంగ్లీష్లో టీచ్ చేయడం వల్ల వాళ్ళకి ఒక నాగరికత వైపు మనం దారి చూపించిన వాళ్ళం అవుతాము, నాగరికత తెలుసుకుంటారు ప్రజలు అని భావించారు అని రికమెండేషన్స్లో చెప్పాడనమాట. ఆ తర్వాత ఇంకేం చెప్పాడు, ఆ విధంగా ఎప్పుడైతే ఇంగ్లీష్ లిటరేచర్ నేర్చుకుంటారో, వెస్టర్న్ సైన్స్ నాలెడ్జ్ తర్వాత వెస్టర్న్ ఫిలాసఫీ తెలుసుకుంటారో, అప్పటి నుంచి వాళ్ళ రుచులు, టేస్ట్స్ మారుతాయి, మెరుగుపడతాయి, తర్వాత వాళ్ళ విలువలు మరింత పెరుగుతాయి, తర్వాత వాళ్ళ సంస్కృతిలో చేంజెస్ వస్తాయి, ఇట్లాగా అని చెప్పి ఆయన రికమెండేషన్ ఇచ్చాడనమాట.
ఆ తర్వాత మెకాలేస్ మైన్యూట్ అని వచ్చిందనమాట. సో మెకాలేస్ మైన్యూట్ ఏంటి అని అంటే ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ యాక్ట్ ఆఫ్ 1835 వాజ్ ఇంట్రడ్యూస్డ్. దాన్ని మెకాలేస్ మైన్యూట్ అని కూడా అంటారు. సో ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ని 1835లో ఇండియాలో ఇంట్రడ్యూస్ చేశారు. ఏంటి ఇది దీంట్లో మెయిన్ థింగ్ ఏంటంటే ఇంగ్లీష్ యాజ్ ద మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్. అంటే ఇంగ్లీష్లో ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి, ఇంగ్లీష్లో పఠనం చేయాలి అనేది హైయర్ ఎడ్యుకేషన్లో, మరి ముఖ్యంగా హైయర్ ఎడ్యుకేషన్లో ఇంగ్లీష్లోనే టీచింగ్ చేయాలి అనేది ఆ యాక్ట్లో క్లియర్గా మెన్షన్ చేశారనమాట. ఆ తర్వాత స్టాప్ ద ప్రమోషన్ ఆఫ్ ఓరియంటల్ ఇన్స్టిట్యూషన్స్. మనం చూసాం కదా, ఆ ఓరియంటల్ ఇన్స్టిట్యూషన్స్ కలకత్తాలో మద్రాసా, బనారస్లో హిందూ యూనివర్సిటీ, సాంస్క్రిట్ కాలేజ్ ఇవన్నీ ఉంటాయి కదా, వీటన్నిటి యొక్క ప్రమోషన్ ఆపేశారనమాట. ఎందుకు అని అంటే ఈ పర్టికులర్ ఇన్స్టిట్యూషన్స్ని ఏ విధంగా భావించారంటే చీకటి సామ్రాజ్యాలుగా భావించారు. అంటే ఆయన మైన్యూట్లో పెట్టాడు. తర్వాత ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్ స్కూల్స్లో, ఇంకా ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్ స్కూల్స్లో అవైలబుల్ అవ్వడము, ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్ టీచ్ చేయడము, సో ఇవన్నీ వాళ్ళు ప్రమోట్ చేస్తూ వచ్చారనమాట. సో మెకాలేస్ మైన్యూట్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా అన్న విషయాన్ని మీరు ఇక్కడ గ్రహించాలి. నెక్స్ట్ ఎడ్యుకేషన్ ఫర్ కామర్స్, అంటే వాణిజ్య వ్యాపారాల కోసము ఎడ్యుకేషన్ ఎట్లాగా వాడారు లేదా ఎట్లాగా యూజ్ చేశారు ఏంటి అనేది చూద్దాం ఇప్పుడు. సో 1854లో మీకు ఈస్ట్ ఇండియా కంపెనీ రూల్గానే ఉంది. ఈస్ట్ ఇండియా కంపెనీ ఎప్పటిదాకా రూల్ చేసింది? 1857 దాకా రూల్ చేసింది. సో ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ ఉన్నప్పుడు కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అండ్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అని రెండు ఉండేవి. అవి అంటే ఆ కంపెనీ యొక్క పరిపాలన విధానం, ఆ డీటెయిల్స్లోకి మనం ఇప్పుడు వెళ్ళాం. కానీ మనము ఎడ్యుకేషన్ పరంగా వీళ్ళు ఏం చేశారో చూద్దాము. సో బోర్డ్ ఆఫ్ కంట్రోల్ యొక్క ప్రెసిడెంట్ చార్లెస్ వుడ్ అని ఉండేవాడు అనమాట. సో ఈ చార్లెస్ వుడ్ అనే వ్యక్తి తీసుకొచ్చినటువంటి ఎడ్యుకేషన్ పాలసీని వుడ్స్ డిస్పాచ్ అంటాం అనమాట. సో చార్లెస్ వుడ్ ఈ డిస్పాచ్ చేశారు కాబట్టి వుడ్స్ డిస్పాచ్ అంటాము. ఎడ్యుకేషనల్ పాలసీలో మనము మోడర్న్ ఇండియా చదివేటప్పుడు చాలా ఇంపార్టెంట్ వుడ్స్ డిస్పాచ్. సో ఈయన ఎడ్యుకేషనల్ పాలసీలో మళ్ళీ కొత్తగా ఏం చెప్పలేదు, మళ్ళీ రీఎంఫసైజ్ చేసిన విషయం ఏంటి అంటే ప్రాక్టికల్ బెనిఫిట్స్ ఆఫ్ సిస్టమ్ ఆఫ్ యూరోపియన్ లెర్నింగ్. అంటే వెస్ట్లో వాళ్ళు ఏ విధమైనటువంటి లెర్నింగ్ ప్రొసీజర్, ఎడ్యుకేషన్ ప్రొసీజర్ పాటిస్తారో దాని యొక్క ప్రాక్టికల్ బెనిఫిట్స్, అంటే వ్యవహారికంగా ఉండేటువంటి మేలు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ రీఎంఫసైజ్ చేశారు. అండ్ మళ్ళీ దే అపోజ్డ్ ఓరియంటల్ నాలెడ్జ్ అనమాట. సో ఇప్పుడు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ చెప్పడం వల్ల వీళ్ళకి వచ్చినటువంటి ప్రాక్టికల్ యూజ్ ఏంటి? మెయిన్ ప్రాక్టికల్ యూజ్ ఏంటంటే ఇది పాయింటెడ్ టు మెయిన్ ప్రాక్టికల్ యూజ్ ఏంటంటే ఎకనామిక్గా ప్రాక్టికల్ యూజ్ ఉంటుంది అని అన్నారు. ఏంటి అని అంటే, సో ఈ యూరోపియన్ లెర్నింగ్ వల్ల ఇండియన్స్కి ఏం తెలుస్తుంది అని అంటే, వాళ్ళు ఈ పెరుగుతున్నటువంటి వాణిజ్య వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఉన్నటువంటి ఆ అడ్వాంటేజెస్ని వాళ్ళు తెలుసుకొని దాన్ని బట్టి వాళ్ళు రిసోర్సెస్, అంటే వనరులు ఏవైతే ఉన్నాయో వాటిని ఏ విధంగా వనరుల డెవలప్మెంట్ ఎంత ఇంపార్టెంటో ఈ విషయాలన్నీ తెలుసుకుంటారు. ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ద్వారా ఎకనామికల్ అడ్వాంటేజ్ కూడా ఉంటుంది అనేది వాళ్ళు భావించిన విషయం అన్నమాట. భావించింది ఏంటి అని ఏంటంటే దే వుడ్ చేంజ్ దేర్ టేస్ట్. వాళ్ళ రుచులు మారుతాయి, వాళ్ళ ఆశయాలు మారుతాయి. తర్వాత బ్రిటిష్ గూడ్స్కి డిమాండ్ క్రియేట్ అవుతుంది. తెలుసుకుంటారు కదా యూరోప్లో ఎట్లా జరుగుతుంది, అక్కడ ఎట్లా మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు ఏంటి, ఈ విషయాలన్నీ తెలుసుకొని యూరోపియన్ గూడ్స్ గురించి వాటి డిమాండ్ ఇక్కడ పెరుగుతుంది. ఆ తర్వాత యూరోపియాలో అంటే మరి ముఖ్యంగా ఇంగ్లాండ్లో మ్యానుఫ్యాక్చర్ చేస్తున్న ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి బాగా తెలుసుకొని వాటిని బాగా కొనుక్కుంటారు. ఈ విధంగా కూడా వాళ్ళు ఆలోచించారనమాట. సో వాళ్ళు ఇండియాకి ఎడ్యుకేషన్ తీసుకురావడంలో ఒక కామర్స్ యాంగిల్ కూడా ఉంది. అంటే వాళ్ళ అడ్వాంటేజ్కి కూడా ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ తీసుకొచ్చారనమాట. వాళ్ళ యొక్క ప్రోడక్ట్స్ ఇక్కడ సెల్ చేసుకోవడానికి, వాటి గురించి ఇక్కడ చెప్పుకోవడానికి, వాటి గురించి ఇక్కడ అడ్వర్టైజ్ చేసుకొని ప్రజలు ఈజీగా కొనుక్కునేలా చేయడం. సో ఇట్లాగా కూడా వాళ్ళకి ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఇంట్రడక్షన్ పనికొచ్చింది అనమాట. సో వుడ్స్ డిస్పాచ్ తెలిపినటువంటి ఇంకొక విషయం ఏంటి అని అంటే,
యూరోపియన్ లెర్నింగ్ ఏదైతే ఉందో, అంటే యూరోపియన్ ఫార్మ్ ఆఫ్ లెర్నింగ్, యూరోప్‌లో ఏ విధంగా టీచింగ్, ఎడ్యుకేషన్ జరుగుతుందో, అది వాళ్ళ మోరల్ క్యారెక్టర్‌ని, ఇండియన్స్ యొక్క మోరల్ క్యారెక్టర్‌ని గూడా ఇంప్రూవ్ చేస్తది. అంటే నైతిక విలువలు, నైతికమత్వాన్ని ఇంకా ఇంప్రూవ్ చేస్తది. వాళ్ళు ఇంకా ట్రూత్‌ఫుల్‌గా మారతారు. హానెస్ట్‌గా అంటే విశ్వాసం కలిగి ఉంటారు. నిజాయితీగా ఉంటారు. సో, ఈ విధంగా ఒక నిజాయితీ గల వ్యక్తిని, తర్వాత ట్రూత్‌ఫుల్‌గా విశ్వాసంగా ఉండే వ్యక్తుల్ని మనం తయారు చేయొచ్చు. ఆ విధంగా తయారైన వాళ్ళు కంపెనీలో సివిల్ సర్వెంట్స్‌గా పనిచేస్తారు. అంటే నమ్మకమైనటువంటి, కుడ్ బి ట్రస్టెడ్, నమ్మకంగా, తర్వాత వాళ్ళ మీద ఆధారపడి మనము ఉండొచ్చు. ఆ విధమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి, తర్వాత నిజాయితీ కలిగినటువంటి సివిల్ సర్వెంట్స్‌ని మనము ప్రొడ్యూస్ చేస్తే మనకి నమ్మకంగా పనిచేస్తారు. అది కూడా వాళ్ళకి ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ తీసుకురావడం వెనకాలన్న ఒక ఉద్దేశం అన్నమాట. మళ్ళీ ఇంకో విషయం ఏం తెలియజేశారు అనంటే, మళ్ళీ క్రిటిసైజ్ చేస్తూ ఈస్టర్న్ లిటరేచర్ ఏదైతే ఉందో, అంటే ఇక్కడ ఆల్రెడీ ఫాలో అవుతున్న లిటరేచరు, అదంతా గ్రేవ్ ఎర్రర్స్, అంటే తప్పులుగా ఉంది వాళ్ళ ఎడ్యుకేషన్ పాలసీ. ఎందుకంటే ప్రజల్లో ఒక సెన్స్ ఆఫ్ డ్యూటీ, అంటే బాధ్యత అనేది లేదు, వర్క్ పట్ల కమిట్మెంట్ తీసుకురాదు. అదే టైంలో వాళ్ళకి కొత్త స్కిల్స్, నైపుణ్యతలు డెవలప్ కావు. అంటే అడ్మినిస్ట్రేషన్కి అవసరమైనటువంటి నైపుణ్యం కావాలి అని అంటే వెస్టర్న్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్, ఈస్టర్న్ ఎడ్యుకేషన్ పనికిరాదు అనేది కూడా మెన్షన్ చేశారనమాట. సో, ఈ 1854 వుడ్స్ డిస్పాచ్ ఇంత రిపోర్ట్ ఇచ్చింది కదా, ఇప్పటిదాకా మనం చూసాము. సో, దాన్ని బేస్ చేసుకొని సెవరల్ మెజర్స్ ఇంట్రడ్యూస్ చేశారు బ్రిటిష్ గవర్నమెంట్. అవేంటో ఇప్పుడు చూద్దాం. సో, ఏ మెజర్స్ తీసుకున్నారు అని అంటే, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్, అప్పుడు గవర్నమెంట్లో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్ క్రియేట్ చేసిన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఏ విధమైనటువంటి విషయం ఉన్నా కానీ ఈ డిపార్ట్మెంట్స్ డీల్ చేస్తాయి అని చెప్పారనమాట. అదే టైంలో యూనివర్సిటీ ఎడ్యుకేషన్ని కూడా ఎస్టాబ్లిష్ చేయాలి అనేది ఈ డిస్పాచ్ తర్వాత వచ్చిన మెజర్స్లో భాగమే అనమాట, యూనివర్సిటీ ఎడ్యుకేషన్. తర్వాత స్కూల్ ఎడ్యుకేషన్లో కూడా చాలా మార్పులు తీసుకురావడం కోసం అటెంప్ట్ చేస్తూ వచ్చారు. సో, ఇది చూడండి, బాంబే యూనివర్సిటీ 19th centuryలో బాంబే యూనివర్సిటీ ఇట్లుండేది, బాగుంది కదా బిల్డింగు. సో, ఆ తర్వాత డిమాండ్ ఫర్ మోరల్ ఎడ్యుకేషన్, ఒక నైతిక విలువలు కలిగినటువంటి ఎడ్యుకేషన్ అవసరము అని డిమాండ్ వచ్చింది. సో, ఇక్కడ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది, విలియం కేరీ, స్కాటిష్ మిషనరీ, ఆయన ఎట్లాగా అంటే ఎంటర్ అయ్యాడు ఇండియాలో, ఏ విధమైనటువంటి చేంజెస్ తీసుకొచ్చాడు ఏంటి అనేది. ఆయన సిరంపూర్ మిషన్ ఎస్టాబ్లిష్ చేశాడు, హూగ్లీ రివర్ ఒడ్డున ఉంటుంది అనమాట సిరంపూర్ కాలేజ్. సో, ఇది. సో, చేంజ్ ఇన్ మారల్ క్యారెక్టర్ కూడా అవసరము అనేది మనకి అక్కడ గ్రహించారు. సో, వాట్ హ్యాపెన్ టు ద లోకల్ స్కూల్స్? అప్పటిదాకా ఎంతో కొంత ఎడ్యుకేషన్ జరుగుతూ ఉంది కదా, మనకి సాంస్క్రిట్ లాంగ్వేజ్లో అయినా కానీ, పర్షియన్ లాంగ్వేజ్లో అయినా కానీ, అరబిక్ లాంగ్వేజ్లో అయినా కానీ, అప్పుడు లోకల్లో చాలా స్కూల్స్ నడుస్తున్నాయి. సో, ఇవి ఏమైపోయినాయి ఏంటి అనేది మనకి విలియం యాడమ్ ఒక రిపోర్ట్ సబ్మిట్ చేశారనమాట. సో, ఈ రిపోర్ట్లో మనకి తెలుస్తుంది. ఈ విలియం యాడమ్ అనే వ్యక్తి స్కాటిష్ మిషనరీ అనమాట. సో, ఈయనని కంపెనీ అఫీషియల్స్ అడిగారు. ఏమని అడిగారు? ప్రోగ్రెస్ ఏ విధంగా ఉంది? చూడండి, 1830sలో ఇండియాలో ఎడ్యుకేషన్ వెర్నాక్యులర్ స్కూల్స్లో చెప్తున్నారు కదా, అంటే లోకల్ లాంగ్వేజెస్లో, లోకల్ స్కూల్స్లో చెప్తున్నారు కదా. సో, ఏ విధంగా ఉంది, ఏ విధంగా ప్రోగ్రెస్ అయ్యారు లోకల్ ఎడ్యుకేషన్ అనేది ఆయన్ని అడిగి తెలుసుకున్నారనమాట. సో, ఆయన కూడా సర్వేకి వెళ్ళి చాలా విషయాలు తెలుసుకున్నాడు. అసలు లోకల్ లాంగ్వేజ్లో, వెర్నాక్యులర్స్లో ఏ విధంగా ఎడ్యుకేషన్ ప్రోగ్రెస్ అవుతుంది ఏంటి అనేది తెలుసుకున్నాడు అనమాట. సో, ఆ విషయాలు ఇప్పుడు మనం చూద్దాం అనమాట. సో, యాడమ్ ఏమి కనుక్కున్నాడు? సో, ఈయన ఇట్లా బీహార్, బెంగాల్ ప్లేసెస్లో తిరిగి ఆయన ఏం కనుక్కున్నాడంటే, పాఠశాల సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది అని చెప్పాడనమాట. ఏంటి ఈ పాఠశాలాస్ అంటే, స్మాల్ ఇన్స్టిట్యూషన్స్, ఇవి చిన్న చిన్న ఇన్స్టిట్యూషన్స్. అంటే సపోజ్ ఒక పాఠశాల ఉందనుకోండి, అందులో 20 మంది స్టూడెంట్స్ ఉంటారనమాట. సో, ఆ విధంగా 20 మంది స్టూడెంట్స్ ఉన్నా కానీ అనేకమైనటువంటి ప్లేసెస్లో ఇవి ఉన్నాయి కాబట్టి దగ్గరగా 20 lakh ఉన్నాయి. ఈ పాఠశాలలో టీచ్ చేసే, అంటే నేర్చుకునే స్టూడెంట్స్ 20 lakhs ఉన్నారు, అంటే చిన్న చిన్న పాఠశాలస్ అన్నీ ఉన్నాయి అని చెప్పి ఆయన తెలియజేశాడనమాట. సో, ఈ ఇన్స్టిట్యూషన్స్ ఏంటి? ఆ లోకల్ కమ్యూనిటీలో ఉన్నటువంటి వెల్దీ పీపుల్, ధనవంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెటప్ చేసుకున్నారు.
ఇంకొన్ని చోట్ల ఏమనుంటదంటే గురువులు ఎవరైతే ఉంటారో స్టార్టెడ్ బై టీచర్. గురువు ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా! ఆయన ఒక చిన్న ఇన్‌స్టిట్యూషన్స్ లాగా లేదా ఆ ఊర్లో 10 మందికి చెప్పుకుంటా ఈయన ఎడ్యుకేషన్‌ని లేదా టీచింగ్స్‌ని చెప్తా ఉండేవాళ్ళు. ఈ విధంగా ఉండేది అని చెప్పి ఆయన చెప్పాడు. సో, ఆయన ఏమన్నాడనంటే అప్పుడున్న లోకల్ గవర్నమెంట్ లోకల్ గవర్నమెంట్ కాదు. లోకల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లా ఉండేది అనంటే ఇట్స్ అ ఫ్లెక్సిబుల్ సిస్టమ్ అనమాట. సో, ఏ విధంగా ఈ పాఠశాల సిస్టమ్ ఫ్లెక్సిబుల్‌గా ఉంది అనేది మనం ఇక్కడ ఇప్పుడు చదువుకుందాం. సో, ఏ విధంగా ఉంటదంటే నో ఫిక్స్డ్ ఫీ స్ట్రక్చర్ ఉండేది కాదు. ప్రింటెడ్ బుక్స్ ఉండేవి కాదు. సెపరేట్ స్కూల్ బిల్డింగ్ ఉండేది కాదు. తర్వాత బెంచెస్, పిల్లలు కూర్చోడానికి బెంచెస్, టీచర్స్‌కి చైర్స్ ఇవి ఉండేవి కాదు. తర్వాత బ్లాక్ బోర్డ్స్ లేవు. తర్వాత అందరికీ సెపరేట్ క్లాస్, ఇప్పుడు ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ స్టాండర్డ్, థర్డ్ స్టాండర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ అట్లుంటాయి కదా! అలాగా సెపరేట్ క్లాసెస్ లేవు. తర్వాత రోల్ కాల్ సిస్టమ్, మన రిజిస్టర్స్‌లో రోల్ నంబర్ పిలుస్తారు కదా! అటెండెన్స్, ఆ సిస్టమ్ కూడా లేదు. ఆ తర్వాత యాన్యువల్ ఎగ్జామ్స్ మనకి యూనిట్ టెస్ట్స్, హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ, అంటే ఇప్పుడు అవి మారినాయి అనుకోండి. క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ప్రీ ఫైనల్స్, ఫైనల్స్, ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ మారింది మనకి. సో, ఆ విధంగా యాన్యువల్ ఎగ్జామ్స్ లేవు. ఆ తర్వాత టైం టేబుల్ ఉండేది కాదు. ఇప్పుడు మనకి స్కూల్లో చూస్తే ఫస్ట్ పీరియడ్ నుంచి 7th, 8th పీరియడ్ దాకా ఒక్కొక్క టైం అలాట్ చేసి ఉంటుంది. సో, అంతకుముందు ఆ లోకల్ వర్నాక్యులర్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో అది ఉండేది కాదనమాట. ఇంకొకటి ఏంటి అనంటే కొన్ని క్లాసెస్‌లో కొన్ని చోట్ల క్లాసెస్ ఎక్కడ కండక్ట్ చేస్తూ ఉండేవాళ్ళు, మర్రి చెట్టు కింద, బానియన్ ట్రీ కింద కండక్ట్ చేస్తూ ఉండేవాళ్ళు. ఇంకొన్ని చోట్ల ఏంటంటే ఆ విలేజ్లో ఏదైనా ఒక చిన్న షాప్ ఉంటే దాని దగ్గర కండక్ట్ చేస్తారు. లేకపోతే టెంపుల్స్‌లో కండక్ట్ చేసేవాళ్ళు. ఇంకొన్ని చోట్ల గురువులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇళ్లల్లో కండక్ట్ చేసేవాళ్ళు. అదే టైంకి ఇంకో విషయం ఆయన గ్రహించింది ఏంటంటే ఫీ ఏదైతే ఉంటుందో, ఫీజు కడతారు కదా! ఆ ఫీజు ఎక్కువ శాతం ఆ పిల్లల పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆదాయాన్ని బేస్ చేసుకొని, వాళ్ళకి వచ్చే ఇన్కమ్‌ని బేస్ చేసుకొని ఉంటది. రిచ్‌గా ఉండేవాళ్ళు ఎక్కువ పే చేసేవాళ్ళు. పూర్‌గా ఉండేవాళ్ళు తక్కువ పే చేసేవాళ్ళు. తర్వాత టీచింగ్ వాజ్ ఓరల్, అంటే నోట్స్ రాసుకోవడము, మనకి ఇప్పటిలాగా క్లాస్ వర్క్, హోమ్ వర్క్‌లు ఉండేవి కదా! అంతకుముందు అట్లా లేవు. ఓరల్‌గా టీచ్ చేస్తూ ఉండేవాళ్ళు. నేర్చుకొని గ్రహించినోడికి గ్రహించినంత టైప్‌లో అనమాట. ఆహ్, ఏది అంటే సిలబస్ ఉండేది కాదు. ఫస్ట్ స్టాండర్డ్‌కి ఈ సిలబస్, సెకండ్ స్టాండర్డ్‌కి, 8th, 10థ్‌కి ఇంత సిలబస్ ఇట్లా ఉండేది కాదు గానీ, టీచర్‌కి గురువు ఎవరైతే ఉంటారో ఏం టీచ్ చేయాలని అనిపిస్తే అది టీచ్ చేస్తూ ఉండేవాళ్ళు. సో, ఆ ప్రాంతంలో స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఆ స్టూడెంట్ యొక్క అవసరతలకి తగ్గట్టు, దానికి తగ్గట్టు ఆయన టీచ్ చేస్తూ ఉండేవాళ్ళు అని చెప్పాడనమాట. తర్వాత సెపరేట్ క్లాసెస్ లేవు. అందరికీ ఒకటే అనమాట. వాళ్ళు అంటే ఒక 5 ఇయర్స్ ఏజ్ ఉండి వాడు క్లాస్‌లో ఉన్నా అదే చెప్పేవాళ్ళు. 10 ఇయర్స్ వాడికి కూడా అదే టీచింగ్ ఉండేదనమాట. తర్వాత ఇంకో విషయం ఏం గ్రహించాడు, చెప్పాడంటే గురువుస్ వీళ్ళు స్టూడెంట్స్‌తో డిఫరెంట్‌గా ఇంటరాక్ట్ అవుతూ ఉండాలి. ఇప్పుడు నేను చెప్పా కదా! అందరికీ టీచింగ్ ఒకేలాగా ఉంటుంది. కాకపోతే కొన్ని గ్రూప్స్ ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ అని ఉండేది కాదు. కొన్ని గ్రూప్స్ ఉంటాయి. ఇప్పుడు మేబీ ఏజ్ బేసిస్ మీద అయ్యుండొచ్చు. లేదా అంతకుముందు ఎన్ని ఇయర్స్ వాళ్ళ కింద ఆయన ఆ గురువు కింద వాళ్ళు నేర్చుకున్నారో అయ్యుండొచ్చు. ఆ బేసిస్ మీద గ్రూప్స్ లాగా ఉంటాయి. ఆ గ్రూప్స్ సపరేట్‌గా ఇంటరాక్ట్ అయ్యేవాళ్ళు అని ఆయన తెలియజేశాడు. సో, ఇంకో విషయాన్ని ఆయన గమనించింది ఏంటంటే ఈ ఫ్లెక్సిబుల్ సిస్టంలో లోకల్ అవసరతలు ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా టీచింగ్ జరిగేది, పాఠశాల సిస్టమ్ ఉండేది అని అన్నాడు అనమాట. ఎందుకు అలా అన్నాడు అనంటే డ్యూరింగ్ హార్వెస్ట్ సీజన్, అంటే మనకి కోతకొస్తాయి కదా, పొలంలో పంట కోతకొచ్చినప్పుడు ఆ టైంలో రూరల్ చిల్డ్రన్ అందరూ ఏంటంటే పొలాలకు వెళ్ళి పని చేసుకునేవాళ్ళు కదా. ఆ టైంలో వీళ్ళకి క్లాసెస్ ఉండేవి కాదు. ఎందుకు అనంటే ఈ పీజెంట్ ఫ్యామిలీస్ కోతకొచ్చినప్పుడు పొలం పనులకి పిల్లలతో పని అవసరం కాబట్టి వాళ్ళందరూ పనులకి వెళ్ళేవాళ్ళు. సో, ఆ టైంలో ఈ పర్టికులర్ టీచింగ్ జరిగేది కాదు. సో, ఇట్లాంటి కొత్త విషయాలు అనేకంగా పాఠశాల సిస్టమ్ ఎట్లా ఫంక్షన్ అయింది అనేది ఆయన తెలియజేశాడనమాట. సో, నెక్స్ట్ అలాగా కొనసాగింది మనకి ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతకుముందు. తర్వాత ఏంటి అనంటే న్యూ రూల్స్, న్యూ రొటీన్స్ ఎట్లాగా ఇది మారింది ఏంటి అనేది మనము చూద్దాం ఇప్పుడు. సో, మిడ్ 19th సెంచరీలో కొత్త రొటీన్స్, కొత్త రూల్స్ వచ్చినాయి అనమాట. మనం ఇందాక చూసాం కదా, కంపెనీ వాజ్ కన్సర్న్ ప్రైమరీలీ విత్ హైయర్ ఎడ్యుకేషన్ మీద ఎక్కువ కన్సర్న్ చూపిస్తూ ఉన్నారు, లేదా ఎక్కువ ఆలోచిస్తున్నారు దాని గురించే.
సో ఈలోపు ఏం చేశారు, ఈ లోకల్ పాఠశాల సిస్టమ్ ఏదైతే ఉందో దానిలో ఎక్కువ ఇంటర్ఫియర్ కాకుండా అది ఎట్లుందో అట్లా కంటిన్యూ అయ్యేలాగా చూశారనమాట. మోస్ట్లీ ఎక్కువ ఇంటర్ఫియరెన్స్ లేదు. సో 1854 తర్వాత ఏమైందంటే కంపెనీ ఏమని డిసైడ్ అయిందంటే టు ఇంప్రూవ్ ద సిస్టమ్ ఆఫ్ వెర్నాక్యులర్ ఎడ్యుకేషన్, అంటే లోకల్ లాంగ్వేజ్లో లోకల్ పద్ధతుల్లో ఏ విధంగా ఎడ్యుకేషన్ జరుగుతూ ఉందో దాన్ని ఇంప్రూవ్ చేయాలి అని భావించిందనమాట. ఇంప్రూవ్ చేయాలి దానికి సంబంధించి ఎటువంటి రూల్స్ తీసుకొచ్చిందంటే కొన్ని ఎస్టాబ్లిష్డ్ రూల్స్ తీసుకొచ్చింది, రెగ్యులర్ ఇన్స్పెక్షన్స్ తీసుకొచ్చింది, తర్వాత రెగ్యులర్ రొటీన్గా స్కూల్ జరగాలి, అట్లాగా కొన్ని రూల్స్ తీసుకొచ్చింది అనమాట. సో ఏ విధంగా చేశారు ఏంటి అనేది మనం ఇక్కడ చూద్దాం అనమాట. ఏం చేశారంటే కంపెనీ అఫీషియల్స్ అపాయింటెడ్ ఏ నంబర్ ఆఫ్ గవర్నమెంట్ పండిట్స్ని కొంతమందిని అపాయింట్ చేశారు, నియమించారు అనమాట. నియమించి ఏంటంటే వాళ్ళని ఇన్ఛార్జ్గా చేశారు, ఒక 4-5 స్కూల్స్కి ఇన్ఛార్జెస్గా పెట్టారనమాట. పెట్టి వాళ్ళకి ఏం చెప్పారంటే రెగ్యులర్గా ఈ పాఠశాలస్ ఏవైతే ఉంటాయో ఈ పాఠశాలస్ని రెగ్యులర్గా విజిట్ చేస్తూ ఉండాలి, ఆ విధంగా విజిట్ చేసి వాళ్ళ టీచింగ్ స్టాండర్డ్స్ని పెంపొందించాలి, ఇంప్రూవ్ చేసే విధంగా హెల్ప్ చేయాలి అని చెప్పారనమాట. తర్వాత ఇంకా వాళ్ళు ఓవర్సీ, అంటే వీళ్ళు ఇంకా గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ గురువు ఎవరైతే ఉంటారో వాళ్ళు రెగ్యులర్గా పీరియాడిక్ రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. అంటే క్లాసెస్ ఏ విధంగా జరుగుతున్నాయి, క్లాసెస్ టైం టేబుల్ రెగ్యులర్గా జరుగుతుందా లేదా, ఏ విధంగా జరుగుతున్నాయి, ఎవరికి ఎంత టీచ్ చేస్తున్నారు ఏంటి అనేది రెగ్యులర్ రిపోర్ట్స్ సబ్మిట్ చేయాలని ఈ గురువులకి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయన్నమాట. ఇంకా రాను ఆ తర్వాత ఏమైంది, టెక్స్ట్ బుక్స్ వచ్చేసినాయి. అంతకుముందు అంతా ఓరల్ టీచింగ్ అని చెప్పుకున్నాం కదా, టెక్స్ట్ బుక్ బేస్డ్ లెర్నింగ్ సిస్టమ్ వచ్చేసింది. తర్వాత తర్వాత నేర్చుకున్న తర్వాత అంటే ఏం నేర్చుకున్నారో ఎట్లా తెలుస్తుంది, టెస్టెడ్ త్రూ సిస్టమ్ ఆఫ్ యాన్యువల్ ఎగ్జామినేషన్. సో ఇది ఇక్కడ స్టార్ట్ అయిందండి ఎగ్జామినేషన్స్ గోల. సో యాన్యువల్ ఎగ్జామినేషన్ పెట్టాలి అని అప్పటి నుంచి వచ్చింది. తర్వాత స్టూడెంట్స్ రెగ్యులర్గా ఫీ పే చేసే కొన్ని రూల్స్ తీసుకొచ్చారు. తర్వాత క్లాసెస్ రెగ్యులర్గా అటెండ్ అవ్వాలి. తర్వాత ఫిక్స్డ్ సీట్స్ ఉంటాయి, ఆ సీట్స్లో కూర్చోవడం, బెంచెస్ అయినా చైర్స్ అయినా కానీ. తర్వాత ఈ కొత్త రూల్స్ ఏంటంటే మనిషిలో డిసిప్లిన్ని పెంపొందించేలాగా ఉంటాయి. సో ఈ డిసిప్లిన్ రూల్స్ని అన్నిటినీ ఫాలో అవ్వాలి అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ అట్లా వచ్చినాయి అన్నమాట. సో ఆ విధంగా కొన్ని, అంటే అంతకుముందున్న పాఠశాల సిస్టమే దానిలో కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ రొటీన్స్ తీసుకొచ్చి రెగ్యులరైజ్ చేస్తా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సో ఈ పాఠశాలస్ ఉన్నాయి కదా, ఎవరైతే ఈ పర్టికులర్ రూల్స్ రెగ్యులేషన్స్ వీటన్నిటిని ఫాలో అయితే వచ్చారో వీళ్ళందరికీ గవర్నమెంట్ నుంచి గ్రాంట్స్ వచ్చినాయి, అంటే మంజూరు చేసేవాళ్ళు అనమాట. గవర్నమెంట్ సపోర్ట్ ఇచ్చేవాళ్ళు, డబ్బులు అయితే డబ్బులు అవసరం అయితే. తర్వాత ఎవరైతే ఈ విధంగా రెగ్యులర్గా రూల్స్కి ఓకే చెప్పలేదో వాళ్ళకి గవర్నమెంట్ నుంచి సపోర్ట్ రాలేదు. సో ఆ తర్వాత ఏమైంది అని అంటే ఈ గురువుస్ వీళ్ళు ఏంటంటే అంతకుముందు దాకా వాళ్ళు ఏం టీచ్ చేస్తే అది, తర్వాత వాళ్ళు నచ్చినట్టు ఫ్లెక్సిబుల్గా ఉండేది సిస్టమ్. ఆ తర్వాత ఏంటంటే ఈ గురువులకి ఈ రెగ్యులర్ పాఠశాల సిస్టమ్ ఏదైతే ఉందో వాటితో పాటు పోటీ పడలేకపోయారు అనమాట. ఫౌండ్ ఇట్ డిఫికల్ట్ టు కంపీట్ విత్ ద గవర్నమెంట్ ఎయిడెడ్ అండ్ రెగ్యులేటెడ్ పాఠశాలాస్. గవర్నమెంట్ సపోర్ట్ ఉండే కొన్ని పాఠశాలస్తో మిగతా వాళ్ళు కంపీట్ అవ్వలేకపోతూ ఉండేవాళ్ళు. సో ఈ కొత్త రూల్స్ వచ్చినాయి కదా, కొత్త రూల్స్ అండ్ రొటీన్స్, వీటి వల్ల ఇంకొన్ని కాన్సిక్వెన్సెస్ ఉన్నాయి. అవి ఏంటంటే అంతకుముందు సిస్టమ్ ఎట్లా ఉండేది, ఫ్లెక్సిబుల్ టైం టేబుల్స్ ఉండేవి. సో ఈ ఫ్లెక్సిబుల్ టైం టేబుల్స్లో భాగంగా ఏం చేసేవాళ్ళు, ఎప్పుడైతే ఈ పొలాల్లో పనులకి కోత టైం వచ్చిందో పిల్లలందరూ అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళు. అప్పుడు స్కూల్ నడిచేది కాదు. పాఠశాల సిస్టంలో గురువులు కూడా అప్పుడు వాళ్ళకి లీవ్ ఇచ్చేవాళ్ళు. సో ఇప్పుడు ఎప్పుడైతే ఈ కొత్త సిస్టంలో రెగ్యులర్ అటెండెన్స్ ఉండాలి, తర్వాత రెగ్యులర్గా అటెండ్ అవ్వాలి, టైం టేబుల్ సిస్టమ్ ఇవన్నీ వచ్చేసి ఫ్లెక్సిబిలిటీ లేదో అప్పుడు ఈ హార్వెస్ట్ టైంలో ఈ పూర్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కష్టమైపోయింది అనమాట. ఒక పక్క పొలంలో కోతకు వచ్చింది, పొలం పనులకు వెళ్ళాలి కానీ స్కూల్ అటెండ్ అవ్వాలి. ఒకవేళ పొలం పనులకు వెళ్ళి స్కూల్ అటెండ్ అవ్వలేకపోతే దాన్ని ఇండిసిప్లిన్గా భావించేవాళ్ళు అనమాట. అంటే వీళ్ళకి మర్యాద లేదు, లేదా చదువు పట్ల ఆసక్తి లేదు, చదువు అంటే ఇంట్రెస్ట్ లేదని వాళ్ళు భావించేవాళ్ళు. అలా అని చెప్పి పొలం పనులకు వెళ్ళకపోతేనేమో అక్కడ పనిచేసే వాళ్ళు ఎవరు ఉండరు, వాళ్ళకి తిండి దొరకదు. సో ఈ విధమైనటువంటి ఒక కాన్సిక్వెన్స్ అనమాట. సో నెక్స్ట్ అజెండా ఫర్ ఎ నేషనల్ ఎడ్యుకేషన్, అంటే ఒక నేషనల్ లెవెల్లో ఒక ఎడ్యుకేషన్ పాలసీ, ఒక ఎడ్యుకేషన్ సిస్టంలో ఉండాలి. సో దాని ఎజెండా ఏంటిది అనేది మనం ఇప్పుడు చూద్దాం అనమాట.
సో ఇప్పటిదాకా మనం ఏం చూసాము, బ్రిటిషర్స్ ఓరియంటలిస్ట్ని ఎట్లా వ్యతిరేకించి బ్రిటిషర్స్ కొత్త రూల్స్ ఎట్లా తీసుకొచ్చారు, పాఠశాల సిస్టంలో రెగ్యులేషన్స్ ఎట్లా తీసుకొచ్చారు, వూడ్స్ డిస్పాచ్. సో ఇక్కడ ఇప్పటిదాకా మనం బ్రిటిషర్స్ మన ఇండియన్ ఎడ్యుకేషన్ పట్ల ఎంత ఇంట్రెస్ట్ చూపించారో చూసాము. సో ఇక్కడ మనం చూడబోయేది ఏంటి అని అంటే, నాట్ ఓన్లీ పీపుల్ ఆఫ్ బ్రిటిష్ ఆఫీషియల్స్, కానీ ఇండియాలో కూడా కొంతమంది థింకర్స్ ఉంటారు అనమాట. సో వీళ్ళందరూ కూడా ఇండియాలో ఎడ్యుకేషన్ ఉండాలి, తర్వాత ఎడ్యుకేషన్ అందరికీ చేరాలి, ఎడ్యుకేషన్ ప్రజల్లోకి తీసుకెళ్ళి అందరూ విద్యలో భాగం కావాలి అనేది వాళ్ళందరూ ఆలోచించారనమాట. ఇంకొంతమంది ఏం ఆలోచించారు, సమ్ ఇండియన్స్ ఫెల్ట్ వెస్టర్న్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో, అంటే ఆ వెస్టర్న్ ఎడ్యుకేషన్ ఇండియాలో మోడర్నైజేషన్ తీసుకొస్తుంది, ఇండియన్స్ని మోడర్నైజ్ చేస్తుంది, ఆధునీకరణ తీసుకొస్తారు కదా. సో అటువంటి చేంజెస్ తీసుకొస్తుంది అని వాళ్ళు చాలామంది భావించి వాళ్ళు ఏం చెప్పారు, ఈ వెస్టర్న్ ఎడ్యుకేషన్ మోడర్నైజ్ చేస్తుందని నమ్మిన వాళ్ళు బ్రిటిషర్స్ని కొన్ని స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీస్ ఓపెన్ చేయమని అడిగారు అనమాట. అడిగారు, బతిలాడారు, అంటే అట్లా వాళ్ళని కోరుకున్నారు. అండ్ కొంత మనీ స్పెండ్ చేసి ఇండియాలో కూడా వెస్టర్న్ ఎడ్యుకేషన్ ప్రమోట్ చేయండి అని వాళ్ళు చాలామంది భావించారు, అడిగారు అనమాట. సో ఇంకొంతమంది ఇండియన్స్ ఎట్లా రియాక్ట్ అయ్యారు అని అంటే, వెస్టర్న్ ఎడ్యుకేషన్కి అగెయిన్స్ట్గా రియాక్ట్ అయ్యారు. అంటే వెస్టర్న్ ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ద యాక్చువల్ ఫార్మ్ ఆఫ్ ఎడ్యుకేషన్, అది అసలు అది ఇండియన్స్కి సరిపోదు, ఇండియన్స్కి కరెక్ట్ కాదు అన్నట్టు కొంతమంది భావించారు. అలా భావించిన వాళ్ళలో ఇద్దరు వ్యక్తులు ఎవరంటే మహాత్మా గాంధీ అండ్ రవీంద్రనాథ్ ఠాగూర్. సో వీళ్ళిద్దరి గురించి వీళ్ళు ఏమని భావించారు ఏంటి అనేది ఇప్పుడు మనము ఫర్దర్ చూస్తాము. సో ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ హ్యాస్ ఎన్స్లేవ్డ్ అస్. వీళ్ళు ఏమన్నారంటే ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ మనల్ని బానిసల్ని చేసేసింది అని అన్నారు అనమాట. గాంధీ గారు ఏమని ఆయన వాదించారు అని అంటే, కొలోనియల్ ఎడ్యుకేషన్, ఈ వెస్టర్న్ ఎడ్యుకేషన్ ఏదైతే వచ్చిందో అది ఒక సెన్స్ ఆఫ్ ఇన్ఫీరియారిటీ, అంటే ఒక అభద్రతా భావాన్ని, ఇండియన్స్ యొక్క మనసుల్లో అభద్రతా భావాన్ని, లేదా తక్కువ ఇండియన్ ఎడ్యుకేషన్ లేదా ఇండియన్స్ తక్కువగా ఉన్నారు అనే ఒక భావాన్ని తీసుకొచ్చింది. తర్వాత వెస్టర్న్ సివిలైజేషన్, వెస్టర్న్ నాగరికత ఏదైతే ఉందో అది ఒక సుపీరియర్గా మనము గుర్తించాల్సిన అటువంటి పరిస్థితి తీసుకొచ్చింది ఈ వెస్టర్న్ ఎడ్యుకేషన్ అని ఆయన భావించాడు. ఇంకోటి ఏమని భావించారంటే, మనము మన కల్చర్, మన సంస్కృతి కానీ, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ, మన వే ఆఫ్ లెర్నింగ్ మీలో ఎంత గర్వపడ్డాము, ఎంత గొప్పగా భావించామో అదంతా వాళ్ళ ఎడ్యుకేషన్ తీసుకొచ్చి నాశనం చేశారు. సో వాళ్ళు తీసుకొచ్చిన ఎడ్యుకేషన్ ఈజ్ అ పాయిజన్ ఇన్ దిస్ ఎడ్యుకేషన్ అని అన్నారు అనమాట. వెస్టర్న్ సివిలైజేషన్ ఒక విషన్ లాగా మారిపోతుంది. ఇంకోటి ఏమని చెప్పాడు అని అంటే, అది ఒక లైక్ సిన్ఫుల్, అంటే అది ఒక పాపంలాగా ఆయన వెస్టర్న్ ఎడ్యుకేషన్ రావడం ఒక పాపంలాగా భావించాడు అనమాట మహాత్మా గాంధీ. ఎందుకంటే అది మన ఇండియన్స్ని బానిసలుగా చేసేసింది అని చెప్పి అసలు ఒప్పుకోలేదు. వెస్టర్న్ ఫార్మ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వచ్చేసి ఇండియన్స్ ఇన్ఫీరియరు, ఇండియన్స్ తక్కువగా ఉంటారు అనేది అలా ఆ విధంగా చూడటము మహాత్మా గాంధీ గారు ఒప్పుకోలేదన్నమాట. సో ఆ విధంగా ఇప్పుడు ఏంటంటే బ్రిటిష్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫాలో అయ్యి వాళ్ళ ఇన్స్టిట్యూషన్స్లో విద్యను పొందుతున్న ఇండియన్స్ ఏమని భావించారు, ఈ బ్రిటిష్ రూల్ని అడ్మైర్ చేయడం, అంటే బ్రిటిష్ పరిపాలనని గౌరవించటము లేదా బ్రిటిష్ పరిపాలనని ఒక గొప్పదిగా భావించడం స్టార్ట్ చేశారనమాట. గాంధీ గారు ఏమన్నారంటే, ఆ తర్వాత ఏమనుకున్నారంటే, మనకి ఒక కొత్త మెయిన్ థింగ్ ఇప్పుడు ఏంటి అని అంటే, ఇండియాలో మనము ఫాలో అయిన ఎడ్యుకేషన్ సిస్టము లేదా మనము ఫాలో అవ్వబోయే ఎడ్యుకేషన్ సిస్టము మన పట్ల మనకి ఒక గౌరవాన్ని, ఒక డిగ్నిటీ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్, స్వీయ గౌరవాన్ని పెంపొందించేలాగా ఉండాలి అని చెప్పి అన్నాడు అనమాట. అదే మూమెంట్కి నేషనల్ మూమెంట్, మన జాతీయ ఉద్యమం కూడా స్టార్ట్ అవుతుంది కదా, దాన్ని జాతీయ ఉద్యమంలోతో పాటు కలిపి స్టూడెంట్స్కి ఏమని పిలుపునిచ్చాడంటే, ఈ బ్రిటిష్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీస్లో ఎవరైతే చదువుతున్నారో వాళ్ళందరినీ అవి వదిలేసి వచ్చి మీరు ఇంకా ఎప్పటికీ ఈ బానిస ఏమంటారు
బానిసత్వంలో ఎడ్యుకేషన్ పొందుకోవడముకి మీరు ఒప్పుకోవట్లేదు అని తెలియజేయాలి, వదిలి వచ్చేయండి, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ అవర్ నేషనల్ మూవ్మెంట్, జాతీయ ఉద్యమంలో భాగం అని చెప్పి పిలుపునిచ్చాడనమాట. గాంధీజీ గారు ఇంకా ఆయన నమ్మిన, ఆయన తెలియజేసిన ఇంకొన్ని విషయాలు, ఆయన ఒపీనియన్లో ఇంకొన్ని విషయాలు ఏంటంటే, ఇండియన్ లాంగ్వేజెస్లో టీచింగే ఉండాలి. ఇండియన్ లాంగ్వేజ్ ఎవరి ఏరియాలో ఏ లాంగ్వేజ్ మాట్లాడతారో ఆ ఏరియాలో టీచింగ్ ఉండాలి. మేబీ బేసికలీ వెర్నాక్యులర్ టీచింగ్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్స్ని ఆయన నమ్మాడు అనమాట. ఆ విధంగా ఉండాలి అని అన్నాడు. ఈ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో అది ఇండియన్స్ని క్రిపుల్డ్ ఇండియన్స్ అంటే అవిటి వాళ్ళగా చేసేసింది. వాళ్ళ సొంత సోషల్ సరౌండింగ్స్ అంటే అప్పటిదాకా వాళ్ళు బతికి చుట్టూన్నటువంటి సామాజిక పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఎప్పుడు తరతరాలుగా బతికినటువంటి ఈ సామాజిక పరిస్థితుల నుంచి ఈ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ జనాల్ని దూరం చేస్తుంది. ఆ తర్వాత స్ట్రేంజర్స్ ఇన్ దేర్ ఓన్ ల్యాండ్ అంటే వాళ్ళ సొంత భూమిలోనే వాళ్ళని వేరే వాళ్ళుగా, దూరపు ఎవరు తెలియని వ్యక్తులుగా చేసేస్తుంది అని చెప్పేసి ఆయన ఒపీనియన్ తెలియజేశాడు. ఆయన చాలా స్ట్రాంగ్గా నమ్మి జనాలకి చెప్తా ఉన్నాడు అనమాట. ఈ లోకల్ కల్చర్ని పాడు చేస్తూ ఉంది, లోకల్ కల్చర్ని నమ్మి లోకల్ కల్చర్ని జనాలు మర్చిపోయేలా చేస్తుంది అనేది ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఆయన నమ్మిన సిద్ధాంతం అదనమాట. ఇంకో విషయం ఏం చెప్పాడు అని అంటే, ఇంగ్లీష్ ఎడ్యుకేషను మాసెస్ అంటే అందరితో కనెక్షన్ తీసుకురాలేకపోయింది అని కూడా చెప్పాడు అనమాట. సో ఈ గాంధీ గారు ఏవేవి అనుకున్నాడో, ఆయన ఒపీనియన్ ఏంటి, ఆయన తెలియజేసినవి ఏంటో మీరు అన్నీ ఏదో రాసుకోండి, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడన్నా ఆన్సర్ రైటింగ్లో మోడర్న్ ఇండియాకి సంబంధించి ఎడ్యుకేషన్ సంబంధించి ఎప్పుడో ఒకప్పుడు ఏదో క్వశ్చన్ వస్తుంది, ఆన్సర్ రైటింగ్లో బాగా ఉపయోగపడుతుంది అనమాట. నెక్స్ట్, వెస్టర్న్ ఎడ్యుకేషన్ ఏం చేసింది, ఇట్ ఫోకస్డ్ ఆన్ రీడింగ్ అండ్ రైటింగ్. అంటే రాయడము, చదవడం వీటి మీదే ఫోకస్ చేసింది. ఓవరాల్గా నాలెడ్జ్ గెయినింగ్కి ఏమాత్రం హెల్ప్ చేయలేదు. ఆ తర్వాత టెక్స్ట్ బుక్ని మాత్రమే ఒక విలువగా భావించింది. టెక్స్ట్ బుక్ నాలెడ్జ్, టెక్స్ట్ బుక్ని చదవడమే వాల్యూ చేసింది, అంతేగాని ఎక్స్పీరియన్సెస్, తర్వాత ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇవేమీ ప్రమోట్ చేయలేదు. జనరల్గా ఏంటి అని అంటే, ఎడ్యుకేషన్ ఒక మనిషి యొక్క ఆ మనోభావాల్ని, మైండ్ని డెవలప్ చేసే దానిలాగా ఉండాలి అని తెలియజేశాడు అనమాట. సో లిటరసీ ఆర్ సింపుల్ లెర్నింగ్ టు రీడ్ అండ్ రైట్ బై ఇట్ సెల్ఫ్ డిడ్ నాట్ కౌంట్ యాజ్ ఎడ్యుకేషన్. అంటే ఇక్కడ లిటరసీ అంటే అక్షరాస్యత, ఎడ్యుకేషన్ అంటే విద్య, ఈ రెండింటికి డిఫరెన్సెస్ చెప్పాడు. సో ఇప్పుడు ఈ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ మనకి లెర్నింగ్, రీడింగ్, రైటింగ్ ఇవన్నీ తెలియజేస్తుంది, తద్వారా మనకు అక్షరాస్యత వస్తుంది, కానీ యాక్చువల్ ఎడ్యుకేషన్ కిందకి రాదు. యాక్చువల్ ఎడ్యుకేషన్ ఎప్పుడు వస్తుంది అని అంటే, ఒక సొంత క్రాఫ్ట్ లేదా మనిషిలో ఉన్న కళలు కొన్ని ఏవైతే ఉంటాయో వాటిని నేర్చుకోవడము, వాటి మీద ఆయన ఆధారపడము, సొంతగా ఒక వ్యక్తి తనలో ఉన్నటువంటి గొప్ప క్యారెక్టర్ ఏంటి, తనలో ఉన్నటువంటి నైపుణ్యతను తాను డిస్కవర్ చేసుకొని డెవలప్ చేసుకునే కెపాసిటీ ఇవ్వలేదు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అని గాంధీ గారు భావించారు అనమాట. సో ఇది చూడండి గాంధీ గారు ఏమని రాశారు. ఇది సింపుల్గా చెప్పాలంటే ఈ పారాగ్రాఫ్ను ఒక ఆన్సర్లా రాసేయచ్చు ఎప్పుడన్నా ఎగ్జామ్లో వస్తే. అట్లాగా ఎన్సీఆర్టీస్ చాలా ఇంపార్టెంట్ అందుకని. సో యాజ్ ఎ నేషనల్ సెంటిమెంట్ స్ప్రెడ్, సో ఇంకా నేషనల్ సెంటిమెంట్ స్ప్రెడ్ అయిపోయింది. ఎట్లా అనంటే, ఒక నేషనల్ ఎడ్యుకేషన్ విషయంలో చాలామంది నేషనల్ లెవెల్లో ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండాలి, ఒక ఎడ్యుకేషనల్ పాలసీ ఉండాలి అని అందరూ అనుకుంటా ఉన్నారు. అప్పుడు వీళ్ళు ఏం భావించారంటే, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఒకటి ఉండాలి, అది బ్రిటిషర్స్ చెప్పిన దానిలా కాకుండా కంప్లీట్గా డిఫరెంట్గా ఒకటి ఉండాలి అని భావించారు అనమాట. ఇక్కడ మనకి ఠాగూర్ గారు మనకు వస్తారు. ఠాగూర్స్ అబోర్డ్ ఆఫ్ పీస్, అబోర్డ్ అంటే ఒక నివాసము, ఒక ప్లేస్ అని అనుకోండి. సో అబోర్డ్ ఆఫ్ పీస్ అందరికీ తెలిసిన విషయమే కదా. శాంతినికేతన్ అని మీరు ఎప్పుడన్నా వినుంటారు. సో ఈ శాంతినికేతన్ అనేది ఏంటి అనేది మనము తెలుసుకుందాం ఇప్పుడు. సో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఒక ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేశారు అనమాట 1901లో. ఎందుకు ఈయన స్టార్ట్ చేయాల్సి వచ్చిందంటే, ఆయన చదువుకుంటున్న రోజుల్లో ఈ స్కూల్ ఏదైతే ఉందో అది ఒక జైల్లాగా భావించాడు. అంటే అది ఎప్పుడు వెళ్ళి స్కూల్ అటెండ్ అవ్వాలి ఆయనకు అనిపించేది కాదు. కానీ కొంతమంది స్టూడెంట్స్ మాత్రం టీచర్స్ చెప్పేది వింటూ ఉండేవాళ్ళు. ఠాగూర్ ఏమో పగటి కలలుగా అంటూ ఉండేవాడు సింపుల్గా చెప్పాలంటే. ఆ విధంగా ఆయన ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు ఆ విధమైన ఎక్స్పీరియన్స్ ఆయన కలిగింది.
సో దాన్ని బట్టి ఆయన ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ తీసుకురావాలి ఏంటి అని ఆయన ఆలోచిస్తే ఆయన ఎటువంటి స్కూల్ ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నాడంటే వేర్ చైల్డ్ వాజ్ హ్యాపీ. ఒక స్టూడెంట్ ఎవరైతే ఉంటాడో ఆ అబ్బాయి సంతోషంగా ఉండేలాగా స్కూల్, ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ లేదా స్కూల్ ఉండాలి. అంటే తర్వాత ఇంకా ఏముండాలి, కుడ్ బి ఫ్రీ, అంటే స్వతంత్రంగా ఆలోచించి క్రియేటివ్గా ఆలోచించి తను అనుకునే థాట్స్ని తను ఎక్స్ప్లోర్ చేసి ఒక గొప్ప ఆశయాలు కలిగి లేదా కొత్త డిజైర్స్, అంటే టెక్స్ట్ బుక్లో చెప్పింది చదవడమే కాకుండా ఒక వ్యక్తి తనకి తాను ఊహించుకొని క్రియేటివ్గా తన ఆలోచనలని ఎక్స్ప్లోర్ చేసే విధంగా ఉండాలి అనేది ఠాగూర్ గారి ఆలోచన అనమాట. సో ఆ విధంగా ఆయన చైల్డ్హుడ్ ఏమంటారు స్టూడెంట్గా ఉండే డేస్ ఎట్లా ఉండాలి అని అంటే ఆట్ టు బీ అ టైమ్ ఆఫ్ సెల్ఫ్ లెర్నింగ్. సొంతగా నేర్చుకోగలగాలి, సొంతగా ఎక్స్పెరిమెంటింగ్ చేసుకుంటూ సొంతగా కొన్ని విషయాలు తెలుసుకుంటూ ఉండాలి. అంతేగాని ఈ ఏమంటారు బ్రిటిషర్స్ చెప్పినట్టుగా రిజిడ్గా ఈ పీరియడ్లో 50 నిమిషాలు ఉంటాయి, 50 నిమిషాలు ఈ సబ్జెక్ట్ చదవాలి, చదవడం నేర్చుకోవాలి, నోట్స్ రాసుకోవాలి, ఇంటికి వెళ్ళి హోంవర్క్ చేసుకోవాలి, ఇలా రిస్ట్రిక్టెడ్గా డిసిప్లిన్డ్గా బ్రిటిషర్స్ చెప్పినట్టు కాకుండా ఇమాజినేటివ్గా, అంటే మనము ఎంత ఆలోచించగలిగితే అంత ఆలోచించగలిగేలాగా. మనకి అబ్దుల్ కలాం గారు కూడా కొన్ని విషయాలు అదే చెప్పాడు. ఒక మనిషి స్వేచ్ఛగా చేయగలిగింది ఏంటి అని అంటే కలగండం అనమాట. నువ్వు కనే కళలకి ఎవరు రిస్ట్రిక్షన్ చేయలేడు కదా. సో ఆ విధమైనటువంటి ఇమాజినేటివ్గా ఉండాలి అనేది ఆయన ఠాగూర్ గారు భావించింది. సో ఆయన ఏమన్నాడంటే ఒక స్టూడెంట్లో కొత్తది నేర్చుకోవాలి అన్న ఒక కుతూహలం కలగాలి, ఒక కొత్త డిజైర్ ఉండాలి, క్యూరియాసిటీ ఉండాలి అని ఆయన భావించాడు. కానీ ఎగ్జిస్టింగ్ సిస్టమ్ ఎట్లా ఉంది అని అన్నాడంటే ఆయన ఇట్ కిల్ ద న్యాచురల్ డిజైర్. అంటే న్యాచురల్గా మనిషి ఆలోచనలు, ఆశయాలు ఉండేలా లేవు. అంటే మనిషి ఒక వ్యక్తి ఆలోచనలు ఈ పర్టికులర్ రిజిడ్ సిస్టంలో ఏమంటారు 8 గంటలకల్లా హోంవర్క్ అవ్వగొట్టాలి, యూనిట్ టెస్ట్లో నాకు 85% 90% రావాలి, ఫైనల్ ఎగ్జామ్స్ అయిన వెంటనే జీపీఏ ఒక 9.5% ఉండాలి. సో ఇట్లా రిజిడ్గా మనిషి పెట్టుకునే గోల్స్ అలా ఉన్నాయి. సో అలా కాకుండా స్వేచ్ఛగా క్రియేటివ్ నాలెడ్జ్ ఉండాలి అనేది ఠాగూర్ గారు గ్రహించినటువంటి విషయం అన్నమాట. సో ఆయన ఇవన్నీ చెప్పి ఆయన ఏమన్నాడంటే క్రియేటివ్ లెర్నింగ్ ఎప్పుడు ఎంకరేజ్ అవుతుంది అని అంటే న్యాచురల్ ఎన్వైర్న్మెంట్లో దాన్ని ఎంకరేజ్ చేయొచ్చు. అందుకనే కలకత్తాకి 100 కిలోమీటర్ల దూరంలో ఆయన ఒక రూరల్ సెట్టింగ్లో, గ్రామీణ ప్రాంతంలో ఇది శాంతినికేతన్ అవార్డ్ ఆఫ్ పీస్ని ఎస్టాబ్లిష్ చేశాడు. అక్కడ పిల్లలు ఏంటంటే క్రియేటివ్గా వాళ్ళకి నచ్చినట్టు ఉండటము, వాళ్ళకి నచ్చిన ఆలోచనలు చేయడము, సొంతగా ఆలోచించి అంటే టెక్స్ట్ బుక్ లెర్నింగ్ కాకుండా అంతకు మించి క్రియేటివ్గా ఆలోచించే ఒక అట్మాస్ఫియర్ని న్యాచురల్గా ఉండాలి అని చెప్పి ఆయన అక్కడ క్రియేట్ చేశాడు అనమాట. సో ఈ విషయంలో ఇప్పటిదాకా మనం చూసుకుంటే ఠాగూర్ గారిది, మహాత్మా గాంధీ గారు ఆలోచించిన విషయాలు చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. సో కొన్ని విషయాల్లో వాళ్ళకి డిఫరెన్సెస్ కూడా వచ్చినాయి, కొన్ని వ్యత్యాసాలు కూడా వచ్చినాయి. ఏంటి అని అంటే గాంధీజీ ఆయన ఈ వెస్టర్న్ సివిలైజేషన్, వెస్టర్న్ ఫామ్, వాళ్ళు ఎంతసేపు మెషిన్స్ని, టెక్నాలజీని ప్రమోట్ చేయాలనుకోవడాన్ని పూర్తిగా ఆయన క్రిటికల్గా విమర్శించాడు అనమాట ఎప్పుడు. కానీ ఠాగూర్ ఏమన్నాడంటే వాంటెడ్ టు కంబైన్ ఎలిమెంట్స్ ఆఫ్ అంటే మోడర్న్ వెస్టర్న్ సివిలైజేషన్లో ఉన్న బెస్ట్ ప్రాక్టీసెస్, తర్వాత ఇండియన్ ట్రెడిషన్లో పద్ధతిలో లెర్నింగ్ ప్రాసెస్లో ఉన్న బెస్ట్ ట్రెడిషన్స్ కలిపి టీచింగ్ ఉండాలి. సో అందుకనే సైన్స్ అండ్ టెక్నాలజీని కూడా దేర్ ఇస్ నీడ్ టు టీచ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. శాంతినికేతన్లో సైన్స్ అండ్ టెక్నాలజీని కూడా టీచ్ చేయాలి, అదేవిధంగా ఆర్ట్, మ్యూజిక్, డ్యాన్స్ ఇవన్నీ కూడా టీచ్ చేయాలి అని చెప్పి ఠాగూర్ గారు భావించాడు అనమాట. సో ఇవన్నీ బేస్ చేసుకొని చాలామంది ఇండివిజువల్స్, థింకర్స్ ఏ విధమైనటువంటి నేషనల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండాలి అంటే బ్రిటిషర్స్ పెట్టింది ఫాలో అవ్వాలా, లేకపోతే బ్రిటిషర్స్ పెట్టిన విధానాన్ని అంటే ఇంకొంతమందికి తీసుకెళ్ళాలా, తర్వాత లేదా మన కల్చర్ని ఫాలో అయ్యి మన కల్చర్ని ప్రమోట్ చేసే విధంగా ఉండేటువంటి ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండాలా, లేదా నేషనల్ థాట్స్ అంటే జాతీయ భావాలు ఉండేటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండాలా, ఎట్లా ఉండాలి ఏంటిది అనేది ఎప్పటిదాకా కొనసాగింది ఈ డిబేట్ అని అంటే నేషనల్ ఎడ్యుకేషన్ ఎట్లా ఉండాలి అనేది
ఇండిపెండెన్స్ అయిపోయేదాకా, మనకి ఇండిపెండెన్స్ వచ్చి అయ్యి రాజ్యాంగం వచ్చేదాకా ఎటువంటి ఎడ్యుకేషనల్ పాలసీ ఉండాలని ఆర్గ్యూ చేసుకుంటూనే డిస్కషన్స్ జరుపుతూనే ఉన్నారనమాట. సో ఇవి అనమాట. సో ఇది ఒక స్కూల్ కోయంబత్తూర్లో. సో ఈ విధంగా ఎడ్యుకేషన్ ఫీల్డ్లో, ఎడ్యుకేషన్ సెక్టర్లో బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చినటువంటి చేంజెస్, వాళ్ళు చేయాలనుకున్నది ఇండియన్స్ భావించింది ఏంటో మనం క్లియర్గా తెలుసుకున్నాము. సో ఈ చాప్టర్ ఇక్కడితో అయిపోయింది. ఇవన్నీ సాల్వ్ చేయండి. అప్పటి వరకు టేక్ కేర్, స్టే సేఫ్. మళ్ళీ నెక్స్ట్ చాప్టర్లో కలుద్దాం.